ఇట్లా చూసి మాట్లాడవచ్చు, ఇట్లా మాట్లాడవచ్చు, ఇట్లా మాట్లాడవచ్చు, ఇటు కూడా మాట్లాడవచ్చు. బయటికి అరే అరే మెల్లగా కరెంట్ తీగలు తర్వాత అదే లైట్ తీయకరే ఏం కనబడవు. వస్తావా బయటకు వస్తావా? నేను ఎందుకు వస్తాను అంటున్నావు? దా బయటికి రా, నువ్వు వస్తావా? ఫస్ట్ వీళ్ళందరూ పరిచయం చేయలేరా? అయ్యో సారీ మర్చిపోయినా. నాతో పాటు మా నీ గురించి చెప్పుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శివరాత్రి. సేమ్ చిన్నప్పుడు నేను అట్లా ఉంటాను, ఇలాగనే చీముడు వేసుకొని ముక్కు వేసుకొని చిన్న షెడ్ వేసుకొని ఎండ కూర్చుంటుంటే ఒక్కసారి అట్లా వస్తే బాగుండేమో. ఇప్పుడు అట్లనా? ఆడికి అంటే పంపిస్తారు, ఊర తురికించి కొడతారు అన్న బట్టలు లేకుండా. సరే ఈ బట్టలతో ఉండు, కొంచెం చీముడు మరి అంత వద్దు. అండ్ మమ్మల్ని ఎప్పటి నుంచి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పటాష్ షో తెలుసు కదా మీకు, శ్రీముఖి యాంకర్ రవి తెలుసు కదా, అప్పటి నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అరే వాడేమంటుండు అవునా? ఏముంటారు నువ్వు 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద ఏముంటున్నారు నువ్వు? నీ ఏజ్ ఎంతరా? ఏజ్ ఎంత? ఏజ్ అంటే అది ఏదో అనుకుంటున్నావు. నీ పుట్టింది ఎప్పుడో తెలియదు అని వదిలే. పుట్టినరోజు ఎప్పుడు రా? కాదు, పుట్టినరోజు శుక్రవారం. రోజు అడిగావు కదరా. నువ్వు మనిషివా గాడిదు అన్న? నిన్న పుట్టినావా? జంక్షప్ అయితే రేపు పుట్టినా అని చెప్పు. సరే నాతో పాటు జ్ఞానేశ్వర్ వచ్చాడు. జ్ఞానేశ్వర్ మాట్లాడమ్మా. అందరికీ నమస్తే, హ్యాపీ శివరాత్రి, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవరిది అంటే ఈరోజు ఎవరు పుడితే వాళ్ళది హ్యాపీ బర్త్డే. శివయ్య బర్త్డే రా. శివయ్యకు మనం హ్యాపీ బర్త్డే అని చెప్తాము. మంచిగా. అయితే నా పేరు జ్ఞానేశ్వర్ అనమాట. ఇది ఇంతసేపు రెండు కదా వాళ్ళు అప్పుడు ఉట్టలేదురా పాపం. పటాస్ తెలుసు ఆడు తెలియదని అంటాడు కదరా. పెద్దలను అడిగితే వాళ్ళు కూడా తెలియదని ఇజ్జ పోతుంది, వాళ్ళని కూడా అడగొద్దు ఇప్పుడు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఆమె మాట్లాడితే భయపడకు, చిన్నపిల్లలు సిగ్గుపడకు, కొంచెం సిగ్గుపడ అమ్మాయి లెక్క. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ శివరాత్రి. ఏంటప్పా ఇటు సైడ్ ఎనర్జీ ఉంది, ఇటు సైడ్ ఎనర్జీ లేదండి. అది తిరగాలి కదండి, ఇలా తిరిగితే ఎలా అండి? అది కూడా చెప్పాలి కదండి. ఆడ అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, బావాలు ఉన్నారు. చిచి ఎవరితో బావాలయ్యా? బావాలని కాళ్ళ దగ్గర వేసిండు. బావాలంటే చూడు అక్కడ తలపా కట్టుకొని ఎలా చూస్తున్నారు. బావాలంటే చాలా మీసం కనిపిస్తుందా నీకు? కనబడుతున్నావే తెల్ల ముందు పాలరాయిలాగా. దొల్ల ఏం లేదు, ఉచ్చుతుంది. నువ్వు ఆయన కంగారు ముందర గుర్తొచ్చగలవు. ముసలి ఉరికి చూపించి కొడుతుంది నిన్ను నన్ను. లవ్ యూ. వీడియో ఉందా? ఇంకోటి తాగుతుంది అలవాటు తిరిగి. లైట్ లేహం చేయగా నురికి రాకు, దండం మీద తాండే ఉంటుండు పెద్ద మనిషి. నువ్వు మాట్లాడు తాతతో, చిచి మీ బావతో. హాయ్, మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ మీరు చెప్తారు, వాళ్ళు చెప్పాలి కదా. పోనీ ఒక నిమిషం. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అన్నావు, వాళ్ళు అప్పులాలు ఉన్నారంట, కడతావా? నీకెందుకు? వాళ్ళు ఎట్లుంటే ఎందుకు? ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతున్నానయ్యా. మంచి ఉంటే ఏదో కొంచెం మంచి కూసురు కదా. తాత మీ ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వేంటి అందరు ముసలాల్లో పట్టుకున్నావు? ముసల్దానా అంటే తాతలు అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అర్థమైంది. ఆయన పింఛన్ పైసలు వస్తే కాబట్టి నీకు కావాలి. బాగా అర్థం చేస్తున్నావే. ఆయనే తీసుకుంటారు ఈ మధ్య పాపం. వెంకయ్య గారు కదరా, ఎవరితో మాట్లాడతారు? వీళ్ళందరూ మా వాళ్ళేరా. అంటే మేము పగోలమా? కాదు. అరే ఏడ్రా కొండు నువ్వు వస్తావారా? సరే వాళ్ళు మంచిగా చెప్తున్నా ఎదురా దా మంచిగా ఉంది క్యూట్గా నా తీరేదా. అమ్మ అట్లా రామ్మ, ఎత్తుకోలేను బరువు నువ్వు. మంచిగా ఉంది, క్యూట్గా ఉంది అంటే ఓకేరా. నా లెక్క ఎందుకన్నావు? బ్యాడ్ కావాలి కదా. ఏం పేరమ్మా? స్మితాంజలి. స్మెల్. ఏం పేరు నీ పేరు? స్మితాంజలి. చెప్పిన మొత్తం దండమే పెట్టు నెత్తి మీద. మంచిగా నువ్వు ఏ క్లాస్? 6th. బెదిరిస్తున్నావు 6th? సరే కానీ నీకు ఏది ఏదో అంటాడు తాత, అట్లే ఉంటుందా? అరే డిప్పకటి కొట్టారు క్లిప్పులు నీకు పెడదామన్నా రావరా? అరే మీ చెల్లెనా? అరే మన చెల్లెనా? అక్క అక్క రోయ్ ముందే దండం పెట్టుకుంది. అటు తిరుగు, అటు చూపి నీ దండం. దండం కాదు దండం, ఇటు కూడా చూపి. బట్టలు ఎండకపోతే ఎండేసుకోరమ్మా. సరే ఒక మంచి పాట పాడమ్మా. నేనైతే పాడాలి.
పాటలు అసలు కొట్టుకుంటూ కూర్చుంటే ఇన్నే. ఆ పాట పాడరా, నాకు రాదు. మంచి పాట పాడతాడు, అమ్మతో రాదు. వీడు పాడతాడు. నేను వాడతా, అదే పాట పాడాలి. నువ్వు ఆగరా నీ అవ్వ అప్ప. అరే కొడతారు అదే పూర్వ. రే 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 కొంచెం పెద్దోళ్ళు కొట్టిన ఓకేరా, వాళ్ళ చేతులు తన్నులు ఇంకా సచ్చి వేసుకురా. ఆగండ్రా రే ఆగండ్రా. పాయింట్ ఇచ్చిపోతావు గుంజగురి దారా. మంచిగున్నారా నువ్వు, దొందుకున్నావు. అబ్బా సాయిరామ్ ఎక్కువ కాదురా రే, వీళ్ళిద్దరు మ్యాచింగ్ చేసుకొచ్చుకున్నారు. ఎవరు అది కైలావి చెప్పు. కిందికి మీరు కిందికి అయింది. అరే ఏది ఎదురవుతూ మైకి మైకి పట్టుకో. ఇంతసేపు ఏం చేసినాడు కింద దాన్ని ఇట్టిట్టవా? ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడు మాట్లాడు మాట్లాడాలి. ఏం మాట్లాడు. 700 రాబట్టి అరే కాదు, వాడు నవ్వుతున్నాడు.